సిలువలేని సువార్త విలువలేని వార్తే, సిలువలేని ప్రకటన విలువలేని ప్రకటనే. అంటే సిలువను పక్కకు పెట్టేసి ఏవేవో పనికిమాలిన విషయాలన్నిటిని తీసుకొచ్చి యేసు సిలువ మరణ పునరుద్ధానములు ఆయన బలియాగములు కూర్చున్న సత్యాన్ని పక్కన పెట్టేసి మిగిలిన చెత్తంతా చెప్పి ఏం ప్రయోజనం? ఒకవేళ ఒక ప్రసంగికుడిగా ఆ సోదంతా నేను చెబితే నా ప్రభు సిలువ వ్యర్థమైపోతుంది. సిలువ వ్యర్థం కాకుండా సిలువ కార్యం అర్థవంతంగా జరగాలంటే ప్రజలందరికీ యేసు సిలువ ప్రకటితం కావాలి, ప్రకటించబడాలి. అది వాక్చాతుర్యంతో కాదు, వాక్ శక్తితో ప్రకటింపబడాలి. వాక్చాతుర్యం మనుషుల పొగడ్తలను అందుకుంటుంది, వాక్ శక్తి మనుషుల హృదయాలను పొడిచి వారిని దేవునికి లోపలించి రక్షణలోకి నడిపిస్తుంది. ఆ వాక్ శక్తిని అనుగ్రహించేది పరిశుద్ధాత్మ, దేవుడే. ఆ వాక్ శక్తిని నీకు నాకు మనకి ఇవ్వడానికి ఆసక్తి కలిగి ఉంది దేవుడే.